అలాగే డాడీస్, మన వైట్ పేపర్ కూడా నేను ఆగస్టు ఫస్ట్ వీక్లో చెప్పాను కదా, అప్పుడు ఇచ్చేస్తున్నాను. మన దగ్గర ఉన్నటువంటి 10 లక్షల కోట్ల కాయిన్స్లో మొత్తం బర్న్ చేసేసి కేవలం 2300 కోట్లు మాత్రమే ఇప్పుడు మన దగ్గర ఉంచుతున్నాను. అంటే ఇమీడియట్ చేస్తున్నాను. అంటే కిబో కాయిన్స్ ఈ ప్రపంచంలో ఎక్కడ ఎవరు అమ్మినా కొన్నా 100 ఏళ్ళకి పైబడి కూడాను ఈ 2300 కోట్ల కాయిన్స్ మాత్రమే ఉంటాయి. అంతకు మించి ఉండవు. 1,00,000 కోట్లు, 5 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు ఇంకేం ఉండవు. మొత్తం తీసేస్తున్నాను. అంటే మన కాయిన్స్ తరాలు తరబడి కూడా అమ్ముకునేవి కావు. ఈ 2300 కోట్లు మాత్రం ఉంటాయి. మీకు ఎవరైనా అంతకు మించి ఉన్నాయంటే నమ్మదు. ఇదే నేను వైట్ పేపర్లో ఇస్తున్నాను. మన ఓన్ బ్లాక్ చైన్ టెక్నాలజీలో కూడా అదే నేను చెప్తాను, మీరు అది చూస్తారు. కేవలం 2300 కోట్ల కాయిన్స్ మాత్రమే మన అన్ని అకౌంట్స్లోనూ, అలాగే మన జవాన్ ఫండ్ కింద, కంపెనీ తాలూకు డెవలప్మెంట్ కోసం, కంపెనీ తాలూకు షేర్ కింద అన్ని కలిపి 2300 కోట్లు మాత్రమే ఉంచి మిగతావన్నీ బంద్ చేసేస్తున్నాను. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన కాయిన్కి మంచి ధర రావాలి అంటే ఓవర్గా కాయిన్ మైనింగ్ ఉండకూడదు. ఈ 2300 కోట్లలో కూడా మీరు ఎవరైనా మీ పాస్వర్డ్ మర్చిపోతే ఆ కాయిన్స్ అన్నీ పోతాయి. ఇక మరి ఆ ఓపెన్ కావు. ఎందుకంటే మళ్ళీ పాస్వర్డ్ తిరిగి ఇవ్వడం అంటూ జరగదు. అలా బర్న్ అయిపోయినవన్నీ మళ్ళీ తగ్గిపోతూనే ఉంటాయి. అలాగే ఏ విధంగానైనా సరే ఆ పాస్వర్డ్ కానీ దానికి సరైనటువంటి మీరు కేవైసీ చేసుకోకపోయినా ఆ ఓపెన్ కావు. అందుకే చక్కగా చేసుకోండి అని చెప్తున్నాను. జాగ్రత్తగా చేసుకోండి. సో ఇంతకు మించి కాయిన్స్ ఇంకా భవిష్యత్తులో కూడా మనకి ఇవ్వ కాయిన్స్లో ఒక్క కాయిన్ కూడా చేరదు. 2300 కోట్ల కాయిన్స్లో కంటే ఒక్క కాయిన్ కూడా పెరగదు. కాబట్టి ఉన్న వాటిని జాగ్రత్తగా దాచుకోండి. ఉన్న వాటిని జాగ్రత్తగా అమ్ముకోండి. తక్కువ ధరకి అమ్మవద్దు. మంచి రేట్ వస్తేనే అమ్మండి, కంగారు పడి అమ్మవద్దు. మనకి కేజీసీ కూడా నెక్స్ట్ మంత్ ఓపెన్ చేస్తున్నాను. దాని ప్రాజెక్టుల్లో కూడా ఇది 500 రూపాయలు కాయిన్ చొప్పున కేజీసీలో కూడా ఆ ప్రాజెక్ట్ బేస్ మీద మీరు ఇవ్వచ్చు, అమ్మించుకోవచ్చు. మీకు అది కూడా క్యాష్ అయిపోతుంది ఆ ప్రాజెక్ట్ బేస్లో. అంటే ఎక్స్చేంజ్లో సరిగా అమ్ముకోవడం రాకపోతే బీసీటీ ట్రేడర్స్లో, అంటే బీసీటీలో అంటే బౌద్ధం కమ్యూనిటీ ట్రేడర్స్లో మీరు అమ్ముకోవచ్చు. అది సింపుల్ ఇచ్చాను. లేదు మీకు కొంచెం పర్లేదు, నాకు ఆ మాత్రం నేను ట్రేడ్ చేసుకోవడానికి నాకు కొంత తెలుసు అంటే కే ఎక్స్చేంజ్కి వెళ్ళి అమ్మండి. లేదు మన తాలూకు ప్రాజెక్టులు ఇవన్నీ వస్తున్నాయి కదా, అందులో కావాలంటే 500 రూపాయలకి ఫిక్స్డ్ కాస్టే ఉంటుంది. దాంట్లో కూడా మీరు క్యాష్ చేసుకోవచ్చు, అవకాశం వాళ్ళందరూ చేసుకోవచ్చు దాంట్లో. కాబట్టి కాయిన్ రేట్ని తగ్గించమ్మొద్దు. ఒక మద్దతు ధర 500 రూపాయలు ప్రకటించమ్మను. కేజీసీలో అది తీసుకునేటువంటి పరిస్థితులు కూడా నెక్స్ట్ మంత్ నేను ఇచ్చేస్తాను మీకు. కాబట్టి తక్కువ రేటు కాయిన్స్ ఎవరు అమ్ముకొని నష్టపోతుంది. మంచి రేట్ వస్తుంది. నేను చెప్పినట్టుగా కాయిన్ కాస్ట్ని 1 lakh తీసుకెళ్లే పూచి నాది. మీరు అది బాగా గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా అమ్ముకోండి. అలాగే మనం 2300 కోట్ల కాయిన్స్ మాత్రమే ఇస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఇంక మిగతా అన్ని బర్న్ చేస్తున్నాను, అందుకే నేను పెద్ద అక్షరాలతో ఇచ్చాను. మీ కాయిన్స్ని జాగ్రత్తగా మంచి రేటుకి అమ్ముకోండి. అలాగే నేను ఇప్పుడు చెప్పబోయే మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, కిబో కాయిన్స్ ఇవి కూడా ఫేక్ కాయిన్స్ నా దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి, 3 లక్షల కోట్లు ఉన్నాయి, డాడీయే నాకు ఇచ్చారు అని చెప్తున్నారని నా దగ్గర కొంతమంది మన కుటుంబ సభ్యులు చెప్పారు. పొరపాటును కూడా అవి మనవి కాదు. వాటిని కే ఎక్స్చేంజ్లో అమ్ముకోవడానికి ఎక్స్చేంజ్ ఓనర్గా నేను ఎటువంటి ఛాయిస్ ఇవ్వను. అవి మనీ కావు, అవి అమ్ముకోవడానికి లేదు. ఇక నెక్స్ట్, ఇక మీద నుంచి అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ నేను ఆపేస్తున్నాను. ఎందుకంటే కే ఎక్స్చేంజ్లోకి మీకు కాయిన్స్ ఇచ్చేస్తున్నాను కనుక మీకు అకౌంట్ ట్రాన్స్ఫర్ అనేది ఆపేస్తున్నాను. అంటే మీరు వేరే వారి దగ్గర అలా కాయిన్స్ కొనుక్కున్నా అవి మనకి సంబంధం లేదు. అనవసరంగా తక్కువ రేటుకి వస్తున్నాయని లేదా ఎక్కువ రేటుకి వస్తాయని మీరు బయట కొన్న వాటికి నాకు ఎటువంటి సంబంధం ఉండదు. నేను ఇచ్చిన కాయిన్స్ మీ అకౌంట్లోనే ఉన్నాయి. అందులో నుంచి 0.25 రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఆ కాయిన్స్నే నేరుగా మన బీసీటీలో కానీ, కేఎక్స్లో కానీ, కేజీసీలో కానీ అమ్మడానికి కుదురుతుంది తప్ప వేరే వాటిని ఆ మూడింటిలోకి అమ్మటానికి కుదరదు. మన కమ్యూనిటీ చాలా పెద్దది, ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ కొత్త కమ్యూనిటీకి మళ్ళీ వేరే ప్లాన్ చేస్తున్నాను. ఆ కొత్త కమ్యూనిటీ కూడా వస్తుంది, వాళ్ళకు కూడా ఇవే కాయిన్స్ అమ్మాలి. ఆ వచ్చిన కొత్త కాయిన్స్ కూడా మన దగ్గర ఉన్న కాయిన్సే అమ్మాలి. కాబట్టి మీ కాయిన్స్ చాలా మంచి రేట్ వస్తాయి. పొరపాటును కూడా మీరు
తెలియని కాయిన్స్ ఎవరెవరో ఇది అదే అని చెప్పేసి డాడీ నాకు ఇచ్చారని చెప్పేసి ఇది కూడా కేఎక్స్చేంజ్లో అమ్మేయచ్చు అని చెప్పి మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పేసి అంటే నమ్మొద్దు. ట్రస్ట్ వ్యాలెట్ లాంటి వ్యాలెట్లోకి వచ్చి ఇవన్నీ ఏ కాయిన్స్ అయినా బయట కాయిన్స్ వస్తాయి. అది ఫ్రీ కాయిన్స్ కూడా ఎవరైనా ఇస్తే ఇవ్వచ్చు, కానీ అట్లకి విలువ ఉండదు. చాలా కంపెనీలు ఒక జస్ట్ మీరు ఇలా మీ కేవైసీ చేయండి 10 లక్షల కాయిన్స్ ఇస్తానని వచ్చాయి. అవి ఏవి చెల్లుబాటు అవ్వలేదు. చాలా కంపెనీలు వచ్చి అవన్నీ కనుమరుగైపోయి డబ్బులు మోసపోయారు. కాబట్టి మనది మన కమ్యూనిటీతో వచ్చినటువంటి ఒరిజినల్ కాయిన్. దీన్ని ఎక్కడ ఎవరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా మీరు నమ్మొద్దు నమ్మొద్దు నమ్మొద్దు. ఇంతవరకు నమ్మలేదు. మంది కిబో బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా చేసేసాను. అది కూడా నెక్స్ట్ మంత్ నేను చెప్పాను కదా, అది కూడా ఇచ్చేస్తున్నాను. అదే బ్లాక్ చైన్ టెక్నాలజీతోటే 35 ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లకు కూడా మనం వెళుతున్నాము. ప్రపంచవ్యాప్తంగా సొంత బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉన్న కాయిన్స్ వేళ్ల మీద లెక్కట్టచ్చు. అందులో నీ కిబో కాయిన్ ఒకటి సొంత బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉన్నది. ఆ బ్లాక్ చైన్ టెక్నాలజీతో అనేక రకాల బిజినెస్లో దాని ద్వారా చేసుకోవడానికి క్రిప్టో కరెన్సీ ఎలా అయితే వాడుకుంటున్నారో అలాగే మిగతా అన్ని బిజినెస్లో దాన్ని వాడుకోవడానికి వీలుగా నేను మార్చుకొస్తున్నాను. అంటే మన కాయిన్ రేటు ఇంకా బలపడుతుంది, దృఢపడుతుంది, ఎక్కువ రేటుకి వస్తుంది. మీరు తక్కువ రేటుకి అమ్ముకోవద్దు. ఫేక్ కాయిన్స్ కొని నాకు మళ్ళీ చెప్పొద్దు. నాకు వస్తున్నారు ఇప్పుడు డాడీ ఈ కాయిన్స్ మనీ అయినట్టు కదా అని జస్ట్ ఇప్పుడే ఒక అరగంట క్రితం ఫోన్ చేశారు. నాకు ఓ గంట అవుతుందేమో చేసి డాడీ వాళ్ళు నాకు ఫోన్ చేశారు, ఇలా నన్ను అడిగారు, ఇలా మీకు ఇన్ని కాయిన్స్ ఇస్తాం అన్ని కాయిన్స్ ఇస్తాం. అవి మనీ కాదు. వాళ్ళు మన ఎస్వీ అకౌంట్లో పంపిస్తారని చూడండి, అది జరగదు. వాళ్ళు పంపిస్తే వేరే వ్యాలెట్ల కిందకు పంపించారు, అది మన సంబంధం లేదు. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నమ్మి మీ చక్కటి జీవితాన్ని చక్కటి భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు. ఇన్ని సంవత్సరాలు కష్టపడి నేను తయారు చేస్తే 2 సంవత్సరాలు కష్టపడి మీరు సంపాదిస్తే ఇప్పుడు ఏదో ఒక ఫేక్ వచ్చి అంటే ఇప్పుడు ఉదాహరణకి ఓ చిరంజీవి గారు లాగే ఉన్నాడని అంటే అది చిరంజీవి కాదు. ఓ రికార్డింగ్ డ్యాన్స్కి ఏదైనా ఒక స్కిట్లు చేసుకోవడం పనికి వస్తారు, అంతేగాని చిరంజీవి గారి పొజిషన్ రాదు దానికి. అలాగే కిబో కాయిన్కి ఆల్టర్నేషన్ లేదు. ఒకవేళ వస్తే అది అలాంటి ఫేక్ పనులు చేయగలరు తప్పిస్తే ఎక్కడ రాలేదు. మీరు నేను ఒక మాట చెప్తాను మన కిబో గురించి నేను ఇచ్చిన వాయిస్లు తప్ప మీరు ఏ యూట్యూబ్ ఛానల్లోనూ చూడకండి. మీకు టైం వేస్ట్. మన కమ్యూనిటీని వాడుకునే వాళ్ళు వ్యూస్ చేసుకోవాలని, మన కమ్యూనిటీని వాడుకునే వాళ్ళు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. మీకు తెలిసిందే కదా, ఓ పెద్దగా ఏదైతే పాపులర్ అయిందో దానికి డమ్మీ వస్తుంది. పాపులర్ లేని దానికి డమ్మీ అవసరం లేదు, ఎందుకంటే దాన్ని ఎవరికి తెలియదు కూడా. అందువల్ల ఇండియాలోనే ఎక్స్ట్రాడినరీ ది నంబర్ 1 కాయిన్, భారతదేశంలో తయారైన కాయిన్స్ 2-3 ఉంటే అందులో ది ఫస్ట్ ప్లేస్లో నెంబర్ 1గా ఉన్నది నీ కిబో కాయిన్. మరి అంత మంచి కాయిన్ కోసం ఖచ్చితంగా ఫేక్ వస్తుంది. ఆ ఫేక్ వచ్చినప్పుడు దాన్ని వెళ్లకుండా ఉండాల్సిన బాధ్యత మీది. కాబట్టి ఎటువంటివి తీసుకోకండి. ఎవరి దగ్గర అంటే వ్యూస్ అదే ఈ యూట్యూబ్లో వచ్చిన వాటిని మీరు చూడకండి. ఎందుకు మీరు చూడండి, నేను ఇస్తున్నాను కదా, ప్రతి మ్యాటర్ మీకు నేను ఇస్తున్నాను. నేను ఇప్పుడు మన సొంత ఛానల్ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తాను, దాన్ని కూడా మీకు అందిస్తాను. తప్పదు. లేదంటే ఈ ఫేక్స్ పెరుగుతున్నాయి యూట్యూబ్స్ ఇవన్నీ. అలాగే అందరు యూట్యూబ్ ఛానల్స్ తప్పని నేను అనటం లేదు. అందులో కొన్ని 2-3 ఉన్నాయి, వారే కొద్దిగా తప్పుగా మాట్లాడుతున్నారు. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు నేను ఎక్కడ ఎందుకు ఇలా చేస్తున్నాను ఎప్పుడు అడగలేదు, అడగకూడదు. నా పని నేను చేసుకుంటూ పోవాలి తప్ప మరొకటి ఉండకూడదు. మీకు ఇప్పుడు నేను ఒక చిన్న వీడియో పెడతాను చూడండి. అలాంటి మనస్తత్వం తోటే నేను ఈ కంపెనీ నడుపుతున్నాను. వాళ్ళు మనకు ఆదర్శం.